ఒకవైపు గోల్డ్ రేట్స్ సామాన్య ప్రజల్ని బెంబేలెత్తిస్తుంటే మరోవైపు సిల్వర్ రేట్స్ కామ్గా పైకి వెళ్తున్నాయి. ఇన్నాళ్ళు ప్రతి ఒక్కరూ గోల్డ్ వైపే చూస్తూ ఉంటే సందట్లో సడేమియాలాగా సిల్వర్ రేట్ భారీగా పెరిగింది. ఇప్పుడు గోల్డ్ ని మించి సిల్వర్ రేట్ దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. గత 4 రోజుల్లోనే కేజీ సిల్వర్ రేట్ దాదాపు 12,000 రూపాయలకు పైగా పెరిగి 1,00,000 మార్క్ ని క్రాస్ చేసింది. ఇవాళ కిలో వెండి ధర 1,01,000 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకం విలువ వీక్ కావటం, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వరుస ప్రకటనలు చేస్తూ ఉండటం ఎల్లో మెటల్ తో పాటు సిల్వర్ డిమాండ్ ని అమాంతం పెంచింది. దీంతో దేశీయ మార్కెట్లో సిల్వర్ రేట్ సైకలాజికల్ లెవెల్ 1,00,000 మార్కుని క్రాస్ చేసి పైకి వెళ్తోంది. సామాన్యులు ఎలాగూ బంగారాన్ని కొనలేని పరిస్థితి. కనీసం సిల్వర్ అయినా ఓ తులం కొందామంటే సామాన్య ప్రజల్ని ధరలు పుట్టిస్తున్నాయి. మరోవైపు ఇన్వెస్టర్లకు మాత్రం సిల్వర్ హైక్ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు, గోల్డ్, బిట్కాయిన్, మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ లో సిల్వర్ హై రిటర్న్స్ తో ఇన్వెస్టర్లని ఖుషి చేస్తోంది. కేవలం 4 రోజుల్లోనే సిల్వర్ ధర 12,000కు పైగా పెరిగి ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ ని అందించింది. సిల్వర్ పై ఇన్వెస్ట్ చేయటమే ఆలస్యం. 4 రోజుల్లోనే ఇన్వెస్టర్ల పెట్టుబడి దాదాపు 15% పెరిగింది. పెరిగిన పారిశ్రామిక డిమాండ్, వడ్డీ రేటు అంచనాలు, సానుకూల ఉత్పాదక కార్యకలాపాలతో ఈ నెలలో సిల్వర్ ధర అమాంతం పెరిగింది. ఈ నెలలో తొలి 2 వారాల్లో సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పై లాభాల్లో భారీగా పెరిగాయి. ఈ లాభాలు ఎంతలా పెరిగాయంటే ఈ ఏడాది వచ్చిన లాభాల్లో ఈ నెల వాటానే 60% ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సిల్వర్ ధర దాదాపు 35% పెరిగింది. బిట్కాయిన్, స్టాక్ మార్కెట్లతో పోలిస్తే విలువైన లోహాలైన పుత్తడి, వెండి ధరలు గత కొంతకాలం నుంచి ఇన్వెస్టర్స్ కి హై రిటర్న్స్ అందిస్తున్నాయి. బంగారం ధర మధ్యలో కాస్త తగ్గిన వెండి మాత్రం అమాంతం పెరుగుకుంటూనే పోయింది. కొద్ది రోజులుగా 70,000 నుంచి 75,000 మధ్య పలికిన సిల్వర్ రేట్ గత 4 రోజుల్లో 12,000కు పైగా పెరిగింది. శనివారం అలాగే సోమవారం 4,500 రూపాయల చొప్పున సిల్వర్ రేట్ పెరిగింది. ఈ లెక్కన వారం రోజుల్లో సిల్వర్ రేట్ దాదాపు 15,000 రూపాయలు ఎగబాకింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 1,01,000 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోల్డ్ రేట్ 75,000కు సమీపంలో ఉంది. అంటే కేవలం 3 నెలల్లోనే సిల్వర్ రేట్ 26,000 రూపాయలకు పైగా పెరిగిందన్నమాట. మే నెలలో బంగారం, బిట్కాయిన్, సెన్సెక్స్ తో పోలిస్తే సిల్వర్ పైనే అధిక రాబడులొచ్చాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఓవరాల్ గా సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోగా గోల్డ్ 4.5% రిటర్న్స్ ని అందించింది. ఇక బిట్కాయిన్ 4% మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో సిల్వర్ కేవలం 20 రోజుల్లోనే ఇన్వెస్టర్లకు 11% పైగా రిటర్న్స్ ని అందించింది. గోల్డ్ తో పాటు సిల్వర్ రేట్స్ కూడా హైక్ అవుతున్నాయి. అయితే మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనతో ఈ హైక్స్ గురించి మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే అండి. చూస్తే కొన్ని రోజుల నుండి సిల్వర్ కూడా పెరుగుతూ వస్తోందండి. తాజాగా సిల్వర్ 1,00,000 మార్కును కూడా క్రాస్ చేసింది. ఏంటి రీజన్స్ ఏమనుకోవాలి ఇలా పెరగడానికి? ఈ మే నెలలో కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీద వచ్చిన రిటర్న్స్ లో దాదాపు సగానికి పైగా కేవలం ఈ 20 రోజులు రావడం చూస్తున్నాం. సిల్వర్ 9,600 రూపాయలకు పైగా ఈ నెలలో గోల్డ్ తో పోల్చుకున్నా, బిట్కాయిన్ తో పోల్చుకున్నా, దేంతో పోల్చుకున్నా కూడా హైయెస్ట్ రిటర్న్స్ సిల్వర్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం కింద ఏంటంటే రేట్ కట్స్ యాంటిసిపేషన్ ఏదైతే ఉందో, ఫెడ్ రిజర్వ్ కానీ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్ కట్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరుగుతుందో ఈ ఎలక్ట్రానిక్స్ లో కానీ వీటన్నిటిలో కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. దాంతో సిల్వర్ కి కంపెనీస్ నుంచి కూడా డిమాండ్ అధికంగా ఉంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సిల్వర్ మార్కెట్ లో ధరలు పెరగడానికి కారణమైంది. మనకి కోవిడ్ తర్వాత చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాత రికవరీ వచ్చినా కూడా స్లోగా రికవరీ అవుతూ వస్తుంది. కానీ 2024లో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో ఒకసారిగా సిల్వర్ కి అధిక ధరలు అనేది రావడం మొదలైంది. సో అదే ఇప్పుడు మనం ఆ పెరుగుదల మన మార్కెట్ లో చూస్తున్నాం. ఇది ఇంకా కూడా ఈ సంవత్సరం చివరి వరకు కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గీతానంద్ గారు, ఈ సమయంలో సిల్వర్ లో కొత్త పొజిషన్స్ ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే కొంతకాలం వెయిట్ చేస్తే మంచిది అంటారా? సో జనరల్ గా అయితే ఒక్క నెలలో ఇంత భారీగా పెరిగిన తర్వాత
కొద్ది కాలం పాటు స్తబ్దుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రానున్న నెల రోజుల పాటు సిల్వర్ లో కొద్దిగా కరెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 3 to 4% కరెక్షన్ తర్వాత పొజిషన్స్ మళ్ళీ కూడా అక్యుములేట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇన్వెస్టర్స్ కి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారంటే ఈ టైంలో? సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు ఏంటంటే అగ్రెసివ్ ట్రేడర్స్ వచ్చేసి 15% దాకా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో సిల్వర్ మీద అలొకేట్ చేసుకోవచ్చు. సో కొంచెం మోడరేట్ రిస్క్ కేపబిలిటీ ఉన్న వాళ్ళు లెస్ దాన్ 10% ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళ పోర్ట్ఫోలియో కెపాసిటీలో. సో సిల్వర్ ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇంకొక 15% దాకా కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతుంది. అంటే ఇప్పుడు 1,00,000 పైగా ఉన్న దాన్ని ఎంత పెరిగిద్ది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో యాజ్ ఆఫ్ నౌ కనుక చూసినట్లయితే ఇంకొక 10 to 12% పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే 10 నుంచి 12,000 పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే గోల్డ్ తో ఈక్వల్ గా పెరుగుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే గోల్డ్ కంటే ఎక్కువగా సిల్వర్ కే డిమాండ్ ఇప్పుడు కనిపిస్తోంది, అలా పెరుగుతూ వస్తోంది. అంటే ఎందుకంటారు ఈ వేరియేషన్? చెప్తారండి. ఫస్ట్ ఏంటంటే గోల్డ్ లో మనకి గోల్డ్ కి సిల్వర్ కి యాక్చువల్ కోరిలేషన్, అంటే అది పెరిగి ఇది కూడా పెరగడం అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మొదట్లో వచ్చి గోల్డ్ విపరీతంగా పెరిగింది. ఆ టైంలో సిల్వర్ తప్పుగా ఉంది. ఇప్పుడు సిల్వర్ లో మనం గ్రోత్ చూస్తున్నాం. కంపారిటివ్ టు గోల్డ్ సిల్వర్ అనేది భారీగా పెరిగింది. అంటే గోల్డ్ లో 3% 4% రిటర్న్స్ వస్తే సిల్వర్ లో మీకు 9 to 10% వస్తుంది. ఈ రెండు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక స్టేజ్ లో రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో ఆ బ్యాలెన్స్ అనేది జరుగుతా ఉంది. సో ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్, మార్కెటింగ్, ఈ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ నుంచి డిమాండ్ వస్తున్నంత వరకు కూడా సిల్వర్ లో ఈ గ్రోత్ కనపడేటువంటి అవకాశం ఉంది. గోల్డ్ లో వచ్చి ప్యూర్ గా ఆర్నమెంటల్, దీనికి ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ లో కూడా వాడతారు కాబట్టి సో సిల్వర్ కి ఇంకా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే గోల్డ్ కి ఎటువంటి ట్రెండ్ ఉండొచ్చు? పెరుగుతూనే వెళ్తుంది అనుకోవాలా? రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో గోల్డ్ కూడా పెరుగుతుందండి. కాకపోతే కంపారిటివ్ టు సిల్వర్ గోల్డ్ లో కొంత జంప్ అనేది తక్కువ కొంత హైక్ అనేది తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్, దాంతో పాటుగా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే అనిశ్చితి ఏదైతే ఉందో ఆ అనిశ్చితి కంట్రోల్ అయ్యేంత వరకు కూడా గోల్డ్, సిల్వర్ ఈ రెండింటినీ కూడా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల కింద స్టాక్ మార్కెట్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మీకు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కింద వీటిని చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల వీటికి డిమాండ్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు.